గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ట్రాన్స్ కృతిక మోడల్ ఉన్నారు. సో హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఇంకొకటి ఏంటంటే మీరు ట్రాన్స్గా మారడానికి కారణం ఏంటి? ట్రాన్స్గా మారడానికి కారణం అంటే మాకు హార్మోన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో అన్నీ మాకు లేడీస్ ఫీలింగ్సే ఉంటాయి. దానికోసం అబ్బాయిగా ఉంటే ఇంకా మేము అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాము. బయట తిరగడం, ఎవరితోనైనా కలవడం, నడవడం, మాట్లాడడం ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉన్నప్పుడు అందరితో మేము కలిసి కామన్ పీపుల్ లాగా ఉండలేము. సో మేము మాకు నచ్చినట్టు లైఫ్ స్టైల్ ఉండాలి, మాకు మా ఫీలింగ్స్‌కి తగ్గట్టుగా ఉండాలి అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్తే వాళ్ళతో పాటు మేము కలిసి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మాకు నచ్చినట్టు మా లైఫ్ స్టైల్ మాకు నచ్చినట్టు మేము ఉండొచ్చు. ఓకే. మీరు ట్రాన్స్గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 ఇయర్స్. అప్పుడు ముందు లైఫ్ స్టైల్ ఏంటి మొత్తం? అంటే ఎడ్యుకేషనా, జాబా, ఏం చేస్తుండే? స్టడీ చేస్తుండే. స్టడీయా? ఓకే. ఏం చదువుకున్నారు? ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ వరకు. మీ ఇంట్లో మీరు ఒకరేనా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీలో నేను సింగిల్. అంటే మీరు అంటే మీకు ఇట్లా హార్మోన్స్ ప్రాబ్లం ఉందని మీ ఇంట్లో చెప్పారా ఫస్ట్లో? ఫస్ట్‌లో చెప్పలేదు. చెప్పకుండానే వచ్చేసాను నేను ఇంట్లో నుంచి. వచ్చేసి ఇట్లా ఇక్కడికి మా కమ్యూనిటీలో వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత చెప్పాను నేను. చెప్పిన తర్వాత నేను మా పేరెంట్స్‌కి కాల్ చేశాను. నాకు నా ఫీలింగ్స్, నా హార్మోన్స్ ప్రాబ్లమ్ ఉంటే నేను ఇట్లా చేంజ్ అయిపోయానంటే, "నువ్వు ఎలా ఉన్నా ఏం కాదు, నువ్వు మాకు కావాలి" అని చెప్పారు. సరే అని చెప్పి ఇంక తల్లి ప్రేమ, పేరెంట్స్ ప్రేమ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నా నా కొడుకే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. నన్ను చూడడానికి వచ్చారు ఇక్కడికి. ఇంకా నేను ఇంటికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు ఇంటికెళ్ళలేదు కాబట్టి మీ పేరెంట్స్‌కి అంటే చుట్టుపక్కల ఉంటారుగా చుట్టాలు గానీ, వాళ్ళకేం సమాధానం చెప్పుకున్నారు? పేరెంట్స్ ఏమన్నారంటే, "నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఎవరి గురించి మనకు అనవసరం." బా సపోర్ట్ చేసేసారు. సపోర్ట్ చేశారు నాకు. కానీ వాళ్ళకి దూరంగా ఉండడం నాకు అది బాధ అనిపిస్తుంది అంతే. వాళ్ళతో పాటు నేను కలిసి ఉండకపోవడం బాధ అనిపిస్తుంది. అందరూ పేరెంట్స్‌తో కలిసి ఉంటారు కదా! సో నేను పేరెంట్స్‌కి దూరంగా ఉండడం నాకు అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనము బై బర్త్‌గా పుట్టితే మనకంత నొప్పి తెలీదు. మన మదర్‌కి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు హార్మోన్స్ చేంజ్ చేసుకుంటే ఆ నొప్పి చాలా ఫేస్ చేసుంటారు. అవును. ఎలా ఉండుంటది అప్పుడు? అది ఇంకా చనిపోయి బ్రతికినట్టు. ఒక నరకంలోకెళ్ళి మళ్ళీ బయటికొచ్చినట్టు ఉంటది. చాలా పెయిన్ ఉంటది సర్జరీ టైంలో. ఎన్ని మంత్స్ అట్లా ఏమైనా ఉంటదా? 1 మంత్. 1 మంత్. హ్మ్. 1 మంత్ దాకా ఫేస్ చేశారు. అంటే వాళ్ళ బాడీస్‌ని బట్టి ఉంటది. కొందరికి 6 మంత్స్, కొందరికి 3 మంత్స్, కొందరికి 1 మంత్ అట్లా. ఓకే. మీకిప్పుడు ఇన్‌కమ్ సోర్స్ ఎలా? మేము బెగ్గింగ్ చేస్తాం కదా! షాప్స్ కలెక్షన్ చేస్తాం. బెగ్గింగ్ సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేసే ఇన్‌కమ్. ఇంకా మేము వెళ్ళిన రోజే మాకుంటది. ఇంకా మేము వెళ్ళకుండా ఇంట్లో ఉంటే ఉండదు. బెగ్గింగ్ కాకుండా ఇంకా? బెగ్గింగ్ కాకుండా ఇంకా అంటే చాలామంది చాలా చేస్తారు. గృహప్రవేశాలు చేయొచ్చు. హోమ్ వార్మింగ్స్‌కి వెళ్తాము కొంతమంది. కొన్ని కేటగిరీస్ ఉంటాయి మా దాంట్లో కూడా. వీళ్ళు ఈ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అన్నట్టుగా. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. మా కమ్యూనిటీ వాళ్ళు చెప్తారు, మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఇట్లా అయితే ఇది చేసుకోవచ్చు ఇన్‌కమ్ కోసం అని చెప్తారు. మాకు నచ్చింది మేము చేసుకోవచ్చు. నేను మాత్రం బెగ్గింగ్ చేస్తాను. మీ లైఫ్‌లో అంటే చిన్నప్పటి నుంచి మీకంత తెలీదు గానీ ఒక ఏజ్ వచ్చేసరికి హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అనుకున్నారు. అవును. అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలాంటివి? అంటే డ్రెస్సింగ్స్‌లో గానీ, ఫిజికల్‌గా గానీ? అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే నేను అందరితో కలవలేకపోయేది. అందరితో ఆడుకోవడానికి వెళ్ళకపోయేది. ఇంక నేను అందరితో మాట్లాడకపోయి అసలు ఇంట్లోనే ఉండేదింకా. ఎక్కడికెళ్ళేది కాదు. అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి ఇంకా నేను ఓన్లీ స్కూల్‌కెళ్ళి వచ్చేది. స్కూల్‌కెళ్ళి నాకు 9థ్ క్లాస్ నుంచి నాకు అర్థమైందన్నట్టు. అప్పటినుంచి ఇంక నేను ఎటెళ్ళేది కాదు. స్కూల్‌కెళ్ళి ఇంటికే వచ్చేదింకా. ఇంకెక్కడికెళ్ళేది కాదు. అంటే అట్లా వాళ్ళతోని కలవలేకపోయేది. నా వాయిస్‌లో చేంజ్ వచ్చేది. నేను నడవడంలో, డ్రెస్సింగ్ స్టైల్‌లో కానీ, ఇంకా అవన్నిట్లో చేంజెస్ వచ్చింది. మరి ఎవరేమి పాయింట్స్ చేయపోతుండే? కామెంట్స్ చేయపోతుండే? కామెంట్స్ చేస్తుండే. కానీ అప్పుడు నేను ఫీల్ అయ్యేది చాలా. బాధపడేది. అంటే ఓన్లీ హైదరాబాద్‌కొచ్చింది నేను ఇట్లా ఏం చేయాలి ఇవన్నీ అంటూ ఉంటే బాధపడుతూ ఉండేది. ఏం చేయాలి అని హైదరాబాద్ వచ్చేసాను.
హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు అని. అంటే మీ ఊరు ఎక్కడ? మాది కరీంనగర్. కరీంనగర్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసావు. ఆ, ఎట్లా, ఎవరి పరిచయంతోని? నేను వచ్చేసాను ఇంకా ఇంట్లో నుంచి, పరిచయం ఎవరు లేరు. ఉమ్, ఇక్కడికి వచ్చేసాను. వచ్చేసి నాకు ఒక ట్రాన్స్ పరిచయం అయితే తనకు చెప్పాను. పరిచయం అయితే అంటే నేను ఇక్కడికి వచ్చాను, ఎవరు తెలీదు. జస్ట్ హైదరాబాద్కి వచ్చేసాను, బస్ ఎక్కి వచ్చిన. నాకు ఇంకా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు కదా షాప్ కలెక్షన్స్ అక్కడక్కడ రోడ్లో, అక్కడ నేను ఇంకా రోడ్ పైనే ఉన్నాను. ఒక ట్రాన్స్ నాకు కనిపిస్తే నేను మాట్లాడాను అన్నట్టు. నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఇంట్లో ఎవరికి ఏం చెప్పుకోలేక నేను హైదరాబాద్ వచ్చేసాను, నాకు ఇక్కడ ఎవరికి తెలీదు అని అంటే, అవునా అని చెప్పి, మా దాంట్లో ఇట్లా ఉంటుంది, ఇట్లా మా కమ్యూనిటీలోకి రావచ్చు, అందరం కనెక్ట్ అయి ఉంటాము, ఏం ప్రాబ్లం లేదు, నాతో వచ్చేస్తే నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పాను. కానీ వెళ్తుంటే కూడా భయం వేస్తుంది నాకు, తనతో వెళ్తుంటే. ఎందుకు? అంటే ఫస్ట్ నుంచి నాకు భయం. వాళ్ళ ట్రాన్స్ అంటే ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు ఇక్కడ కూడా భయపడతారు అబ్బాయిలు, ఎవరైనా మాట్లాడాలంటే కూడా చాలామంది భయపడతారు ట్రాన్స్ అంటే. సో నేను వీళ్ళతో వెళ్తే నాకేమైనా ప్రాబ్లమ్ అవుతదా? నన్నేమైనా అంటారా? నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అబ్బాయి డ్రెస్ చేసుకొని ఉన్నాను. నేను ఇట్లా చెప్తున్నా కదా, వీళ్ళు నన్ను కొడతారా? తిడతారా? ఏమన్నా చేస్తారా? నేను అక్కడికి వెళ్ళాక నన్ను ఏం చేస్తారు? అని చాలా భయమేసింది. ఆ, చెప్పాను నేను, నాకు ఇట్లా భయమేస్తుంది, నేను ఇట్లా మీతో రావచ్చా? ఏమన్నా అవుతదా? మీరేమన్నా చేస్తారా? అది అని అన్నాను. అంటే తను నాకు ధైర్యం చెప్పిందన్నట్టు. ఏం కాదు, నేను కూడా నీలానే వచ్చాను. నువ్వేం భయపడకు. ఒకసారి రా, ఒకసారి వస్తే నీ భయం పోతుంది అని అన్నారు. ఉమ్, అంటే నేను వెళ్ళాను. వెళ్తే నేను ఇట్లా ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఒక 2-3 డేస్ మీతోని ఉంటాను. అంటే ఇప్పుడు నేను ఎట్లొచ్చానో ఇట్లనే ఉంటాను. ఇంకా పూర్తిగా ఇప్పుడు చేంజ్ అయిపోను. 2 డేస్ మీ దగ్గర ఉంటాను. చూస్తాను మీరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. ఆ, ఎలా ఉన్నారంటే మనతో బిహేవ్ చేస్తే తెలుస్తుంది కదా వాళ్ళ బిహేవియర్‌ని బట్టి. ఓకే. సో అది చూసి నేను మారుతానని చెప్పాను. సరే అని 2 డేస్ ఉన్నాను. ఇంకా చాలా లవేబుల్‌గా చూసుకున్నారు నన్ను. పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు. వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్ళిందన్నట్టు తను. సో నన్ను చాలా లవేబుల్‌గా చూసుకున్నారు. ఇప్పటికి కూడా అట్లనే చూసుకుంటున్నారు నన్ను. ఓకే. మొత్తానికైతే హ్యాపీ అయితే ఇప్పుడు. మా 2 డేస్ తర్వాత చేంజ్ అయిపోయారా? చేంజ్ అయిపోయాను. చేంజ్ అయ్యాక ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పింటారు. చేంజ్ అయిపోయిన తర్వాత చెప్పాను వాళ్ళకి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు అయితే మొత్తం అవును. ట్రాన్స్గా మారడం కోసం. మనిషిలో ఎప్పుడో అప్పుడు మార్పు రావాలి కదా! ఉమ్, అట్లా నా ఫీలింగ్స్ తగ్గట్టు నేను మారిపోయాను. ఓకే. ఇప్పుడు అంటే స్టడీ టైం దాకా ఫ్రెండ్స్ ఉండుంటారుగా, క్లాస్మేట్స్ ఇట్లా, అట్లా వాళ్ళందరికి తెలుసా మీరు ట్రాన్స్ మారారని? తెలీదు. ఎవరికి తెలియదు. నేను కాంటాక్ట్ వదిలేసాను. ఎందుకంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా! అవాయిడ్ చేస్తూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకు మనం దూరంగా ఉంటే సరిపోతుంది. లైఫ్‌లో మనం బాధపడేవి ఎందుకు అంటే, మనకు మనల్ని వద్దు అని అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మనం బాధపడుతుంటాం అంతే. సో మా కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే, మేము కావాలనుకుంటారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వచ్చేసిన. సో వీళ్ళ దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా వద్దు అనుకునే ప్రపంచం మనకెందుకు, మనల్ని చేరదీసేవాళ్ళు, మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళతో మనం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళ దగ్గర అయితే హ్యాపీగా అంటే వాళ్ళ దాంట్లో నన్ను ఒక మెంబర్‌గా చేసుకున్నారు. ఇంకా నా ఫీలింగ్స్‌కి తగ్గట్టు నన్ను ఉండనిస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తారు ఏమైనా అయినా కూడా. ఓకే. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం మోడల్ డ్రెసెస్ వేశారు, చాలా షార్ట్. ఎందుకంత ఎక్స్‌పోజ్, దేనికోసం పెట్టాలి? అంటే అట్లా ఉండాలనిపిస్తది కాబట్టి పెట్టాను. అంతేకానీ ఎవరో చూడాలి, ఏదో అనుకోవాలి అని పెట్టలేదు. ఉమ్, అవన్నీ వేసుకోవడం, అట్లా ఉండడం ఇష్టం కాబట్టి పెట్టాను. ఎవరో చూసి ఏదో చేస్తారా వాళ్ళు? కాదు. నా ఫీలింగ్స్‌కి తగ్గట్టు నేను పెట్టుకున్నాను అంతే. ఓకే. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేయాలంటే అబ్బాయిలకున్న ధైర్యం ఎవరికి ఉండదు. అబ్బాయిలు తప్ప ఎవరికి చేయరు. అవును. సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి? మీరు చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. లవ్ ప్రపోజల్స్ చేస్తారు కొంతమంది. ఫాలో చేయకుండా డైరెక్ట్ నా నెంబర్ పెట్టేసాను దాంట్లో. ఓపెన్ అకౌంట్ పెట్టాను. నా నెంబర్ చూసి కాల్స్ చేస్తారు. ఇంకా ఫాలో చేయరు, దాంట్లో మెసేజ్ చేయరు. డైరెక్ట్‌గా కాల్ చేస్తారు నాకు. ఏం మాట్లాడతారు కాల్ చేసి అబ్బాయిలు? మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. అంటే మీరు ట్రాన్స్ అని తెలుసా, తెలియక మాట్లాడతారా? ట్రాన్స్ అని తెలుసు వాళ్ళకి. తెలుసు. ఓకే. నేను కాల్ చేయగానే చెప్తాను ఫస్టే. మీరంటే నాకు ఇష్టం, మీరు అందంగా ఉన్నారంటే, వెధవ నేను అమ్మాయిని కాదు ట్రాన్స్‌జెండర్‌ని అని చెప్తాను. నాకు భూత పదం వెధవ అంటాను ఎవరినైనా. ఓకే. వెధవ నేను ట్రాన్స్ మెన్ రా, అమ్మాయిని కాదు అంటాను.
అట్లా చెప్పిన తర్వాత కూడా ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు. నువ్వు నాకు కావాలి. నేను లవ్ చేస్తున్నానంటే నువ్వేంటని చెప్తా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు ఇష్టం లేదు. కావాలంటే ఫ్రెండ్లీగా మాట్లాడతాను. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో షేర్ చేసుకో. ఫ్రెండ్లీగా ఉందాం. మాట్లాడుకుందాం. కలుద్దాం. డిన్నర్‌కి, లంచ్‌కి, అయితే షాపింగ్‌కి ఎటైనా తిరుగుదాం, మాట్లాడదాం అంటే కలుస్తాను. కానీ లవ్ మాత్రం చేయను. ఒక పర్సన్‌నే చేస్తానని చెప్తా. హ్మ్. ఎందుకంటే మనం మాట్లాడే వాళ్ళు ఎందరో ఉంటారు. కలిసే వాళ్ళు ఎందరో ఉంటారు. కానీ మనసులో ఉండేది మాత్రం ఒకరే కదా! హ్మ్. అట్లా చెప్పినా గూడా వాళ్ళు సరే ఏం కాదు ఏదైనా కూడా నీతో నేను మాట్లాడాలి. నేను కలవాలి అంటారు. కొందరు మాత్రం కాల్ చేసి ఏమంటారంటే మీరు రియలా? ఫేకా? అంటారు. సో, అప్పుడు బాధ అనిపిస్తది. రియలా? ఫేకా? అంటే నేనేంటి? నేనేం చేస్తున్నా? నేనెవరు? ఎలా ఉంటాను? అవన్నీ వాళ్ళకెందుకు? అసలు ఎందుకట్లా అడుగుతారు? నచ్చితే మాట్లాడాలి లేకుంటే లేదు. కానీ రియలా? ఫేకా? అంటే బాధనిపిస్తది. స్కూలింగ్ టైంలో, కాలేజ్ టైంలో పెట్టుకున్న లైఫ్ గోల్ ఏంటి? ఏం లేదా అసలు? జస్ట్ చదువుకుంటూ వెళ్తుండేనా? లేదు నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అవునా? ఇంటర్‌లో గూడా బైపీసీ తీసుకున్నాను. సైన్స్. అట్లా అవ్వాలనుకున్నాను కానీ ఇంకా కాలేకపోయాను. మరిప్పుడు? ఇప్పుడు ఇంకిప్పుడు చదవలేను. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా చదువుతాను. దాని గురించి ట్రై చేస్తున్నా ఏదైనా చేయాలని. ఇట్లా బెగ్గింగ్ చేయడం ఇంకెన్ని రోజులు చేయాలి అని చెప్పి. నాకు కొంచెం ఎడ్యుకేషన్ ఉంది కదా! నేను ఇంకా ఫర్దర్‌గా ఇంకేం చదువుకోవడానికి ఇంకేమైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటా. ఓకే. అంటే బెగ్గింగ్ అనేది జస్ట్ ఈ అవతారం యేసుకున్నందుకు చేయాలి గానీ, అదనేది ఇష్టం ఉండదనుకుంటా గదా! ఎవరైనా గూడా అబ్బాయిలైనా, అమ్మాయిలైనా గూడా నేను పుట్టినప్పటి నుంచి ఎవరు ఎప్పుడు అనుకోరు కదా! నేను ఒక రోడ్డు మీదకెళ్ళి అడుక్కోవాలని, బెగ్గింగ్ చేయాలని. ఎవరు అనుకోరు. మేము గూడా అట్లా అనుకోము. మా పరిస్థితులను బట్టి అట్లా వెళ్ళాల్సొస్తుంది గానీ, బెగ్గింగ్ చేయాలి అని ఎవ్వరు అనుకోరు. అదెంత పెయిన్‌ఫుల్ ఆ విషయం అసలు. ఒకరి దగ్గరికెళ్ళి అడుక్కుంటున్నామంటే. చాలా బాధనిపిస్తది. కానీ ఏం చేయలేము దానికి అని. కానీ ఎడ్యుకేషన్ ఉంది కదా! నేను ఆలోచిస్తూ ఉంటా. నాకేమైనా ఆపర్చునిటీ ఉందా? ఏదైనా జాబ్స్ ఇచ్చినా గూడా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను కానీ, అందరూ చెప్పేవాళ్ళే మీకు ఎందుకు ఇట్లాంటివి చేస్తారు? మీరు జాబ్ చేసుకోవచ్చు కదా! అని చెప్తారు. కానీ ఇంకా చెప్పిన వాళ్ళని జాబ్ అడిగితే ఇవ్వరు. పోనీ మేము వేరే దగ్గరికెళ్ళి అడిగితే ఎక్కడైనా జాబ్ ఇస్తారా? అంటే వాళ్ళు ఇవ్వరు. అవును. సమాజం అంతా చెప్పే వరకే. చేసేవాళ్ళు లేరు. అందుకని మాది మేము ఏదో ఒకటి చేసుకోవాలని బెగ్గింగ్ చేస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్ కృతిక గారు. సో, చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.